రామోజీరావు గారు లేని లోటు తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు వాళ్ళు ఉన్న రెండు రాష్ట్రాలకు కూడా తీరని లోటు. పత్రికా రంగం అయితేనేంటి, చలనచిత్ర రంగం అయితేనేంటి, మార్గదర్శి అయితే ఏంటి, జర్నలిజం అంటే ఏంటి, ఇవన్నీ ఎన్నో ఒక యూనివర్సిటీ. తను ఒక ల్యాబొరేటరీ, తను ఒక యూనివర్సిటీ. రెండు కలిపితే రామోజీరావు గారు. ఆయన లేని లోటును జీర్ణించుకోవడం చాలా బాధాకరం. బట్ ఆయన ఆశయాలను మనం ఎల్లప్పుడూ పాటించవచ్చు. నేను కూడా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, మన దగ్గర ఎవరైనా 11 నెలలు పనిచేస్తే 12 నెలల పేమెంట్ ఇవ్వాలని. కానీ కొన్నిసార్లు అది సాధ్యపడదు. బట్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా 11 నెలలు పనిచేస్తే 12 నెలల పేమెంట్ ఇవ్వాలనే ఆశయం. అలాంటి మనిషి, గొప్ప మనసున్న మనిషి నా జీవితానికి నిజంగా మార్గదర్శి అనే సంస్థ మార్గదర్శిగా ఉంది. నేను ఈరోజు ఇంత ఎదగడానికి కారణం మార్గదర్శి. నా ఇన్వెస్ట్మెంట్ మార్గదర్శి. నేను దాంట్లో చీటీ వేసి నేను యాక్టర్ కానప్పుడు మరి ఆ డబ్బుతోని, నా తెలివితోని బిజినెస్ చేసి పైకి వచ్చాను. ప్రాంప్ట్గా కట్టాను. ఆ ప్రాంప్ట్నెస్ ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. నేను ఎన్నో లోన్స్ తీసుకొని బిజినెస్ డెవలప్మెంట్కు చాలా ప్రయత్నించాను. నేను కూడా ఆయనలాగే ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా మొక్కబోకుండా, ఎవరు మళ్ళీ మనల్ని అడగకుండా ఆ విధంగా పూర్తి చేశాను. ఆయన ఆశయం గొప్పది. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. చిన్నవారు పెద్దవారు అనకుండా పనిచేసే వాళ్ళకు గౌరవించే తత్వం ఆయనది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబానికి మనోనిబ్బరాన్ని కలిగించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.